ఒక ఆడది ఒక మగవాడి దగ్గరగా వంగి మాట్లాడేటప్పుడు ఆమె శ్వాస అతని మెడను తాకినట్టు అనిపిస్తే, మాటల్లో మృదుత్వం, చూపుల్లో వేడి ఉంటే అది స్నేహం కాదు, ఆకర్షణను అగ్నిలా రగిలించే సంకేతం. ఇలాంటి దగ్గర పడడం చివరికి మగవాడు కాలిపోతాడు. మగవాడిని తాకే ప్రతి చిన్న స్పర్శలో ఆడదాని వేడి పెరిగిపోతూ, మగవాడు దూరం కదిలినా ఆమె చూపులు అతని పెదవుల దగ్గరే ఆగిపోతే అది అనుకోకుండా కాదు, ఇది మగవాడిని మెల్లగా తాను కోరుతున్నట్టు ఇచ్చే బోల్డ్ సంకేతం. మగవాడి చెవికి దగ్గరగా వచ్చి నిదానంగా మాట్లాడి శబ్దం కంటే స్పర్శే ఎక్కువగా అనిపిస్తే అది ప్రమాదకరం. ఆ తక్కువ దూరంలో దాగిన రొమాంటిక్ దాహం మగవాడి మనసుని కదిలించి తప్పుదారికి తీసుకెళ్తుంది. చేతిపై చిన్న స్పర్శ పెట్టి వదలకపోవడం, వేలును నెమ్మదిగా జార్చడం, క్షణం పాటు ఊపిరి ఆగిపోయేలా చూడడం, ఇవి సహజ సిద్ధమైనవి కాదు. అవి మగవాడిని తన వైపు లాగడానికి వేసిన మృదువైన వల. ఆమె నవ్వు నిశ్శబ్దంగా మగవాడి పెదవుల వైపు జారిపోతూ, కళ్ళల్లో కొంచెం దగ్గరగా రా అనే ధైర్యమైన కోరిక కనబడితే అది రొమాన్స్ కాదు, స్పష్టమైన ఆకర్షణ. ఇలాంటి పరిస్థితులు బంధాలను దాటించే శక్తి కలిగి ఉంటాయి. మగవాడు మాట్లాడుతున్నప్పుడు ఆమె చూపులు అతని పెదవులు, గడ్డం, మెడ మీద తిరుగుతూ ఉంటే అది గౌరవం కాదు, ఆమె అనగని కోరికల సంకేతం. ఇలాంటి దృష్టి చివరికి మగవాడిని లోపలే చిక్కేస్తుంది. తన చేతిని మగవాడి ఛాతీపై వేసి నీలాంటి మనసును కనుగొనడం అరుదు అని మృదువుగా ఆడది చెప్పినప్పుడు ఆ స్పర్శ రొమాన్స్ కాదు, మగవాడిని తనలోకి కొంచెం కొంచెంగా లాగే సిగ్గులేని ధైర్యం. అనవసరంగా దగ్గర కూర్చొని తన భుజం మగవాడి భుజాన్ని తాకేటట్లు చేయడం, కాలు మగవాడి కాళ్ళతో తేలికగా రుద్దుకోవడం, ఇవన్నీ ప్రమాదకరమైన తన దాహాన్ని మాటలు లేకుండా బయటపెడతాయి. మగవాడి చేతిని పట్టుకొని వదలకండి అన్నట్టు బిగించితే ఆ వేడి స్నేహం కాదు, శరీరానికి మనసుకు దగ్గర కావాలనే బోల్డ్ కోరిక. ఇలాంటి క్షణాల్లో తప్పు నిర్ణయాలు సులభం. సరదాగా గొడవ పడ్డట్టు చేసి మగవాడి ఛాతీని నెమ్మదిగా నొక్కితే అది తన వేడి మగవాడిలోకి పంపే ప్రయత్నమే. ఆ ప్లేఫుల్ టచ్ వెనుక ఒక అనగని ఆకర్షణ దాగి ఉంటుంది. మగవాడి పేరు పిలిచేటప్పుడు ఆమె స్వరం సడన్గా తక్కువగా మృదువుగా మారి మగవాడి లోపల వేడి కదిలించేలా ఉంటే అది మాట కాదు, ఆహ్వానం. మగవాడి దగ్గరికి వచ్చి జుట్టును చెవికి వెనుక పెట్టేటప్పుడు ఆమె వేలు కావాలని ఎక్కువసేపు నిలిచితే అది నాజూకైన వల. ఆ స్పర్శ మగ మనసును కరిగించే శక్తి కలిగి ఉంది. పెదవుల్ని తడుముకుంటూ మగవాడితో మాట్లాడితే, చూపులు అతని ఛాతీ మీదే నిలబడితే ఆ బోల్డ్ బాడీ లాంగ్వేజ్ అతనికి ఆమెని అర్థం చేసుకునేలా చేస్తుంది. కానీ ప్రమాదం కూడా అంతే పెద్దది. మగవాడిని చూస్తూ పెదవిని కొరుక్కుంటే అది ఉద్దేశపూర్వకంగా ఇచ్చే క్లియర్ సంకేతం. ఆ చిన్న సైగలలో చాలా వేడి దాగి ఉంటుంది. మగవాడి చేతిని వదిలేయమంటే వదలకుండా బిగించి తన వేళ్లతో అతని చేతి పక్కలను నెమ్మదిగా రుద్దుకుంటే అది ప్రేమ కాదు, కోరికకు ఆనుకొని ఉన్న ధైర్యం. ప్రతి మాట తర్వాత మగవాడి పెదవులపై ఒక సెకను కంటే ఎక్కువసేపు చూసి ఆ చూపును మెల్లగా దిగువకు తీసుకెళ్తే అది అతడు తప్పించుకోలేని ప్రలోభం. మగవాడి పర్ఫ్యూమ్ వాసన కోసం అనవసరంగా అతని దగ్గరికి వాలి, ఇది నీకు బాగా సరిపోతుంది అని ఊపిరితోనే చెప్పితే ఆ దగ్గరతనంలో అర్థం స్పష్టమే. ఆమె జవాబులు చిన్నవైనా వాటి మధ్య నిలిచే నిశ్శబ్దం మాత్రం భారీ రొమాంటిక్ వేడి నింపితే అది ప్రేమ కాదు, శారీరకంగా మగవాడిని కోరుతున్న సంకేతం. ఒక్కసారిగా తన చేతిని మగవాడి మెడపై పెట్టి నువ్వు డేంజరస్గా ఆకర్షిస్తావు అని చెబితే అది సరదా కాదు, లోపల మండుతున్న కోరిక బయటపడిన క్షణం. ఆమె మగవాడి షర్ట్ కాలర్ని సరిచేయాలన్న పేరుతో అతని ఛాతీకి దగ్గరగా వంగితే, స్పర్శ కంటే ఊపిరి వేడి ఎక్కువగా అనిపిస్తే అది ప్రమాదం మొదటి హెచ్చరిక. ఒక ఆడది మగవాడి కళ్ళల్లో ఎక్కువసేపు ఆగి మాటల కన్నా చూపులతోనే అతన్ని లాగాలని చూసినప్పుడు అది ప్రేమ కంటే ప్రమాద సంకేతం. ఆ మృదువైన చూపుల్లో దాగిన ఆకర్షణ
మగవాడిని తడబడే నిర్ణయాలకు నెడుతుంది. జాగ్రత్తగా దూరం పెట్టాలి. ఆమె మగవాడి నవ్వు కోసం ఇంతకు ముందు ఎవరూ చేయని ప్రయత్నాలు చేస్తే, అతని ఒంటరితనాన్ని కోరికగా మార్చే మాటలు చెబితే అది రొమాన్స్ కాదు, అతన్ని తన వైపు లాగే బోల్డ్ సంకేతం. ఇలాంటి దగ్గర పడటం చివరికి బంధాలను చీల్చేస్తుంది. మగవాడిని చూస్తూనే మృదువుగా చిరునవ్వు చిందిస్తూ అతని మాటల్లోనే తన హృదయం కదిలిపోతుందని చెప్పినప్పుడు అది మధురంగా అనిపించిన ప్రమాదకరం. ఇలాంటి భావోద్వేగ ఆకర్షణ మగవాడిని తెలియకుండా తప్పుదారిలోకి నెడుతుంది. మగవాడి స్పర్శ అవసరం లేదనిపించే స్థితుల్లో కూడా తన భుజం, చేతిపై అనవసరమైన స్పర్శలు చేయటం మొదలైతే అది స్నేహం కాదు, మెల్లగా బంధాలను దాటించే సంకేతం. ఈ బోల్డ్ ప్రవర్తన చివరికి పెద్ద సమస్యగా మారుతుంది. ఆమె మగవాడిని ప్రత్యేకమైన పేర్లతో పిలుస్తూ, మరెవరికీ చెప్పని రహస్యాలను పంచుకుంటూ ప్రేమగా లాగితే అది మాయాజలంలా అనిపించినా నిజంగా ప్రమాదానికి మొదటి అడుగు. ఇలాంటి అనుబంధం మగవాడిని మానసికంగా బలహీనుని చేస్తుంది. మాట్లాడుతున్నప్పుడు ఓ శ్వాస దూరంలో నిలబడి మగవాడి హృదయం దడపడేలా వాతావరణం మార్చితే ఆ బోల్డ్ రొమాంటిక్ దగ్గర పడటం ఎంత మధురమైనా దాని చివరలో వచ్చే గందరగోళం మాత్రం చేదు. జాగ్రత్తగా దూరంగా ఉండాలి. ఆమె మగవాడి శరీర భాషను చదివి అతని బలహీనతలతో ఆడుకుంటే అది ఆకర్షణ కాదు, మానసిక ప్రభావం. ఇలాంటి దగ్గర పడటం మగవాడికి తాత్కాలిక ఆనందం ఇస్తుంది, కానీ చివరికి పూర్తి కలతలోకి నెడుతుంది. మగవాడి గలం వినడానికి కారణాలు వెతుక్కోవడం, ఎక్కువసేపు మాట్లాడాలని ప్రయత్నించడం, తన మనసులో అతనే ప్రత్యేకమని చెప్పటం, ఇవన్నీ రొమాంటిక్గా కనిపించినా లోపల బోల్డ్ ఉద్దేశం దాగి ఉండొచ్చు. ఇలాంటి సంకేతాల్లో జాగ్రత్త అవసరం. చిరునవ్వు వెనకాల దాగిన ప్రలోభం, మాటల్లో చిరు రొమాన్స్, స్పర్శల్లో తేలికైన వేడి, ఇవన్నీ కలిసి మగవాడిని దారి తప్పిస్తాయి. ఆమెకు మగవాడు అవసరం అవ్వడం కాదు, అతన్ని తనకు అలవాటు చేయడమే లక్ష్యం కావచ్చు. మగవాడిని చూస్తూ నీ దగ్గర గడిపితే రోజంతా చాలు అని చెప్పే మహిళ అతని సమయం మీద హక్కు చూపుతూ నెమ్మదిగా తన లోకంలోకి నెట్టేస్తుంది. ఈ బోల్డ్ ప్రేమాభినయం చివర్లో బరువైన బాధలను ఇస్తుందనే నిజం గుర్తించుకో. కాస్త రొమాంటిక్ టచ్తో మగవాడి చేతిని ఎక్కువసేపు పట్టుకొని వదలకుండా ఉండటం, అతడు దూరం కదిలినా తన చూపులు అతని మీదే ఉండటం, ఇవి ప్రమాదంలోకి నెట్టే సంకేతాలు. ప్రేమలా కనిపించినా ఉద్దేశం వేరే కావచ్చు. మగవాడి బలహీన క్షణాల్లో చేరి అతని గుండెల్లోని చోటు తాను నింపాలనుకోవడం, అతని బాధల్లో సాన్నిహిత్యం పెంచటం, ఇవన్నీ ఆకర్షణ కాదు, ఇది అతన్ని తాను పట్టుపట్టడానికి వేసే వల. ఆమె తన జీవితంలోని ఖాళీలను ఒక మగవాడి ద్వారా నింపాలని ప్రయత్నిస్తే, అతనితో మాట్లాడటమే తన శాంతి అని చెప్పడం మొదలైతే అది రొమాంటిక్గా అనిపించినా ప్రమాదకరం. ఇలాంటి బంధం మెల్లగా నియంత్రణగా మారుతుంది. మగవాడి నిర్ణయాలను తన ప్రేమ పేరుతో ప్రభావితం చేయడం, అతని వద్దే ఉండేందుకు బోల్డ్ భావోద్వేగాలు చూపడం, ఇవి స్నేహం కాదు, ఇది అతన్ని ఆమె ప్రపంచానికే బంధించే రహస్య ప్రయత్నం. ఒక మగవాడిని చూసే ప్రతిసారి చూపుల్లో ఓ మృదువైన వేడి, మాటలలో రొమాంటిక్ లాగింపు ఉంటే అది ఆకర్షణ కాదు, అతన్ని తన వైపు నెమ్మదిగా లాగే సైగ. ఇలాంటి సౌందర్యం వెనుక ప్రమాదం దాగి ఉంటుంది.